Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా పేరు నిరోష. ఇవాల్టి వీడియోలో ట్రెడిషనల్ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా తీయగా కమ్మగా ఉంటుందండి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి సీక్రెట్ అయితే చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక బాండాలు అయితే పెట్టుకోవాలండి. అందులో ఒక 1/2 లీటర్ అయితే పాలు తీసుకోవాలి. చిక్కటి పాలండి. ఇక్కడ ఏ మాత్రం వాటర్ అయితే వాడకూడదు. సో ఒక ఫుల్ ప్యాకెట్ అండి 1/2 లీటర్ పాలు వేసుకొని కాంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పొంగు వచ్చేంత వరకు కాంచుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనము 1/2 లీటర్ కి ఒక టీ గ్లాస్ అంత షుగర్ అయితే సరిపోతాదండి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం మీరు స్వీట్ అనేది యాడ్ చేసుకోవచ్చు చక్కెర. నేనైతే ఒక టీ గ్లాస్ మాత్రం వేసాను. కరెక్ట్ గా సరిపోయింది స్వీట్ అయితే. సో ఈ విధంగా మనము పాల్లో చక్కెర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలి అనుకుంటే మీరు దీని ప్లేస్ లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏం కావాలో చూసేద్దామండి. బాదాము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అలాగే కొబ్బరి అండి. ఈ కొబ్బరి అనేది మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా గీ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో బాదాము, జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, కొబ్బరి అండి. ఇలా 1 బై 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొద్దిగా బ్రౌన్ గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనము ఒక కప్పులో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో సేమియాలు యాడ్ చేసుకుందాము. అదే ప్యాన్లో ఇప్పుడు ఈ విధంగా నేను చూపించినట్టు థిన్ సేమియాలు అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితేను. మీరు ఇది వరకు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటది. వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంచుకొని మనము గీలో వేయించుకోవాలండి. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అదే ప్యాన్ లో మనము ఇప్పుడు ఈ సేమియాలను అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కాంచి పెట్టుకున్న పాలనైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనము షుగర్ కూడా అప్పుడే వేసేసాము. సో ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేద్దాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తము ఇందులో వేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మనము కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎలాచీ పౌడర్ అండి, ఒక 3 ఎలాచీ తీసుకొని పౌడర్ గా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇదే అండి సీక్రెట్ అయితే. మనము పాయసం అంతా అయిపోయిన తర్వాత ఇలా మనకి పాల పౌడర్ అండి దొరుకుతుంది కదా, ఒక 5 రూపీస్ లేదా 10 రూపీస్ ప్యాకెట్స్ మనకి దొరుకుతాయి ఎక్కడైనా షాప్స్ లో. ఈ విధంగా ప్యాకెట్ తీసుకొని పాల పౌడరు ఈ విధంగా మనము వాటర్ లో ఈ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. దీనిని మనము ఈ పాయసంలో వేసాము అంటే మనము హోటల్లో తిన్నంత ఫీల్ అయితే వస్తుందండి. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది యాడ్ చేసినందువలన. సో ఇదే అండి మన స్వీట్ రెసిపీ అయితే. నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా మనము సర్వ్ చేసుకొని మన ఈ ట్రెడిషనల్ పాయసం అయితే టేస్ట్ చేసేద్దామండి. నచ్చిందా మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ఒకటి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేస్తే మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీ వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి లైక్ చేసిన దానివల్ల. సో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.